హిస్టారికల్ మూవీస్కి మాస్ మసాలా మూవీస్కి సీక్వెల్స్ తీయడం పెద్ద కష్టమే కాదు. వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. హిస్టారికల్ మూవీస్ అయితే చరిత్రని చెప్తారు కాబట్టి ఒకటి కాదు 2, 3 పార్ట్లైనా చెప్పొచ్చు. కానీ కామెడీ సినిమాలకి సీక్వెల్స్ తీయడం అనేది కొంచెం అది స్క్రిప్ట్ మీద సాంబు లాంటిది. ఆ స్క్రిప్ట్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే, ఆ కామెడీ డోస్ తగ్గినా సరే ఖచ్చితంగా ఆ సినిమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఛాన్స్ లేకుండా కామెడీ సినిమాలు కూడా సీక్వెల్స్ తీసి హిట్ కొట్టొచ్చు అని డీజే టిల్లు ప్రూవ్ చేసింది. సితారా బ్యానర్లో వచ్చినటువంటి ఆ సినిమా ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ సాధించిందో సెకండ్ పార్ట్ అంతకుమించినటువంటి హిట్ సాధించింది. ఆ స్ఫూర్తితోనా లేదా దీనికి కూడా సరిపోయే కంటెంట్ ఉందా అని దాన్ని చూసుకొని మ్యాడ్ 2023లో వచ్చినటువంటి మ్యాడ్ సినిమాకు కూడా ఒక సీక్వెల్ తీశారు. సేమ్ మామూలుగా సీక్వెల్ అనగానే 2 అంటామా సీక్వెల్ అంటాం, వీళ్ళు స్క్వేర్ అని ఇది కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. టిల్లు స్క్వేర్ అని అన్నట్టుగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అనేటువంటి సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. సో మ్యాడ్లో చూసుకుంటే కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి కామెడీ సినిమా, లవ్ ట్రాక్స్ ఇవన్నీ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కాలేజీ ఎపిసోడ్స్లో హిలేరియస్గా కామెడీ వర్కౌట్ అయింది. మరి ఈసారి వచ్చేసరికి అప్పటికే వాళ్ళ కాలేజీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది మనకి ట్రైలర్లోనే లడ్డు పెళ్ళి, ఆ పెళ్లి నుంచి అతను గోవా తీసుకెళ్ళటం, గోవాలో వాళ్ళంతా ఏం చేశారనేది ఒక పాయింట్గా మనకి ట్రైలర్లోనే కనిపించింది. ముందు నుంచి సినిమా మేకర్స్ ఏం చెప్తున్నారు, ఇందులో పెద్దగా కథను ఎక్స్పెక్ట్ చేయొద్దు, కామెడీని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయమని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా జాతిరత్నాల సినిమా ఏదైతే సీక్వెన్స్ బేస్డ్ కామెడీగా ఉందో ఈ మ్యాడ్ స్క్వేర్ కూడా ఆ కైండ్ ఆఫ్ కంటెంట్తోనే ఆడియన్స్ని విపరీతంగా నవ్వించేటువంటి ప్రయత్నం మరొకసారి చేశారు. నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు కథతో మనకి పనేం లేదు, ఆ సన్నివేశాల్లో కామెడీ ఉందా, డైలాగ్స్లో పంచులు ఉన్నాయా, ఆ పంచుల ద్వారా మనకి నవ్వు వచ్చిందా లేదా, ఇవి మాత్రమే ఆలోచిస్తున్నాం తప్ప కథ ఏంటి కథనం ఏంటి అనే దానికి పెద్ద స్కోప్ ఏం లేదు. అట్లా చూసుకున్నా సరే ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లడ్డు పెళ్లి చేసుకుంటుంటాడు. తన ఫ్రెండ్స్ వస్తే పెళ్లి ఎక్కడ ఆగిపోతుందనే భయంతో పిలవడు, కానీ అతని పెళ్లి గురించి తెలుసుకున్నటువంటి ఫ్రెండ్స్ నిజంగానే అక్కడికి వస్తారు. రెగ్యులర్గా కనిపించే దీని ఆ పెళ్లి సందట్లో ఉన్నటువంటి హడాబుడి నుంచి మంచి కామెడీ జనరేట్ చేసుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ పెళ్లికి ముందు పెళ్లి కూతురు జంప్ అయిపోతుంది. ఆ బాధలో ఉన్న అతన్ని వీళ్ళందరూ గోవా తీసుకెళ్ళి గోవాలో చిల్ అవుదాం అనుకుంటే అక్కడ వీళ్ళకి అనుకోకుండా కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి బయటపడే క్రమంలో అందులో ఉన్నటువంటి ఒక హీరో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. మరి ఆ పొజిషన్ ఏంటి, వీళ్ళు గోవాలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా మాఫియాకి వీళ్ళకి మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి అనేది మిగతా సినిమాలో చూడాల్సిందే. బట్ చూసుకున్నాడు కదా, ఇక్కడ ఏదైతే ఈ పెళ్లికి సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ కావాల్సిన నవ్వులు పూసాయి. అలాగే గోవా వెళ్ళిన తర్వాత ప్రతి సీను వీళ్ళ అమాయకత్వం, నిజానికి ఈ 4 క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక ఇన్నోసెన్స్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్లోంచి పుట్టిన కామెడీ ఎప్పుడు జెన్యూన్గా ఉంటుంది, ఖచ్చితంగా నవ్వుకునేలాగా ఉంటుంది. అదే వీళ్ళకి మరోసారి ప్లస్ అయింది, వర్కౌట్ కూడా అయింది. మ్యాడ్ స్క్వేర్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్తోనే వాళ్ళు వేసే పంచులు కావచ్చు, చెప్పే మాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ మంచి హ్యూమర్ని జనరేట్ చేసేలాగా ఉన్నాయి. సెకండ్ పార్ట్లో ఇప్పుడు ఏదైతే మనకి సెకండ్ గోవా షిఫ్ట్ అయిన తర్వాత కథలోకి సునీల్ అలాగే సత్యం రాజేష్ ఎంటర్ అవుతారు. సత్యం రాజేష్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. అతనిలో ఒక అద్భుతమైనటువంటి టైమింగ్ ఉంది. ఆ కామెడీని ఆ టైమింగ్ని పెద్దగా వాడుకోవట్లేదు అనుకున్న టైంలో కళ్యాణ్ శంకర్ ఈ టైమింగ్ని అతని కామెడీని అద్భుతంగా వాడుకున్నాడు. నిజంగా సత్యం రాజేష్కి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఒక మంచి క్యారెక్టర్ ఇది. అంటే కొన్నాళ్ళుగా మంగళం సీన్ లాంటి ఒక క్రూరమైనటువంటి విలన్ పాత్రలోను అట్లాగే చాలా ఒక విలన్గా ఎక్కువగా కనపడుతున్నటువంటి సునీల్ మరొక్కసారి తనలో ఉన్నటువంటి కామెడీ యాంగిల్ని బయట తీశాడు. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో గోవాలో జరిగేటువంటి మేజర్ పార్టు ఈ సత్యం రాజేష్ సునీల్ కామెడీ కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్గా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంది. సునీల్ చాలా రోజుల తర్వాత తను ఏదైతే అనుకుంటాడో అది ఎదురువాడు అనుకుంటే అతనికి నచ్చదు, అంచేత దానికి రివర్స్లో చేస్తూ ఉంటాడు. అతను పెద్ద డాను, అంత పెద్ద సెటప్ ఉన్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్లో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉండటము, ఆ క్యారెక్టర్లో ఒక మొండితనం ఉండటం, ఈ రెండు కూడా మంచి హ్యూమన్ జనరేట్ చేస్తాయి. సునీల్ ఎంత పెద్ద కమెడియన్, అతనికి ఎంత టైమింగ్ అనేది ఆడియన్స్ అందరికీ తెలుసు. అది మరొకసారి ఈ సినిమాలో డైరెక్టర్ యూజ్ చేసుకున్నాడు. నిజంగా రెగ్యులర్గా కొన్నాళ్ళుగా విలన్గా చూస్తున్నటువంటి సునీల్ మళ్ళీ ఫ్రెష్గా కామెడీతో కనిపించడం అనేది కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఈ సినిమా కనిపిస్తూ ఉంది. మేకర్స్ ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇందులో కథ లాంటివి వెతుక్కోకపోయినా చిన్నపాటి ఒక థ్రెడ్ అయితే ఉంటుంది. ఆ కామెడీ నడిపించేటువంటి ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్తో పాటుగా అద్భుతమైనటువంటి హ్యూమర్ జనరేట్ అయింది. ఆ హ్యూమర్ నుంచి ఈ లడ్డు క్యారెక్టర్ ఈసారి బాగా ఈ సెకండ్ పార్ట్లో ఈ మ్యాడ్ స్క్వేర్లో లడ్డు క్యారెక్టర్ చేసినటువంటి విష్ణు ఓయ్ ఆల్మోస్ట్ స్టీల్స్ ద షో అని చెప్పాలి. అతను హైలైట్గా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాడు. మొత్తం ఎంటైర్ షో ఆ లడ్డు క్యారెక్టర్ మీదుగా, ఆ క్యారెక్టరేషన్ మీదుగా సాగుతూ ఉంది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి మురళీధర్ గౌడ్ కూడా చాలా టైమింగ్తో అతను సినిమాకి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు చూస్తే కనుక చాలా ఏళ్ళుగా నటిస్తున్న వాళ్ళగా అతని టైమింగ్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాకి అతని క్యారెక్టర్ మరొకసారి కొనసాగింపుగా ఉంటే, అట్లాగే రఘుబాబు ఫస్ట్ పార్ట్లో ప్రిన్సిపల్గా ఉంటే తన ఆస్తులైన అమ్ముకొని అయితే గోవాలో ఒక రిసార్ట్ కట్టుకుంటాడు. ఆ రిసార్ట్కి మళ్ళీ వీలు రావడము, సేమ్ మళ్ళీ అదే ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చినటువంటి కామెడీ. సో ఇవన్నీ ఒక బాగా సెట్ చేసుకోవడం, ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మ్యాచ్ చేసుకుంటూ ఆ కంటెంట్ని, డైలాగ్స్ని, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా కరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటూ సస్టైన్ చేసుకుంటూ కామెడీ జనరేట్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. చాలా అద్భుతంగా రాసుకున్నాడు ఈ విషయంలో కళ్యాణ్ శంకర్. అంచేత మనకు చూస్తున్నంతసేపు మంచి అంటే ఇందులో ఎక్కడ ఈ మ్యాడ్ స్క్వేర్లో కానీ ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ పేరుతో వీళ్ళు ఎక్కడ డబుల్ మీనింగ్స్ కానీ అశ్లీలంగా, అసభ్యతగా ఇలాంటిగా ఉండేటువంటి
డైలాగ్స్ ఎట్టి పరిస్థితుల్లో అతను రాసుకోలేదు, ఆ సినిమాలో ఎక్కడ కనిపించవు మనకు. సో ఇదొక ఎంటైర్ ఫ్యామిలీగా చూడడానికి కూడా ఇదొక మంచి అవకాశంగా మనకు ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ల పరంగా చూసుకుంటే నార్ని నితిన్ కావచ్చు, రామ్ నితిన్ కావచ్చు, సంతోష్ శోభన్, విష్ణు వీళ్ళందరూ యాజ్ యూజువల్గా ఫుల్ ఎనర్జెటిక్గా, అంటే ఒక ఫస్ట్ పార్ట్ ఇచ్చినటువంటి సూపర్ హిట్ కిక్ ఏదైతే ఉందో ఆ కిక్ను కంటిన్యూ చేస్తూ ఆ జోష్ని డబుల్ చేసుకుంటూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరేషన్ మీదుగా వచ్చేటువంటి ఫన్ను చాలా బాగా వర్కౌట్ అయింది. చెప్పినట్టుగా సునీల్, సత్యం రాజేష్ ఇలా ఎవరికి వాళ్ళు ఒక లైలా క్యారెక్టర్ నటించినటువంటి ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ కూడా చూడడానికి బాగానే ఉంది. ఆమెతో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అలాగే రెబమ్మని కజ్జాన్ ఐటమ్ సాంగ్, ఇవన్నీ ఒక కథలో ఏదో పాట ఉండాలి అని కాకుండా జస్ట్ అలా వచ్చిపోతున్నప్పటికీ కూడా మనకి ఆ ఫ్లో ఎక్కడ అడ్డుపడకుండా పాటల్లో కూడా చిన్నపాటి కామెడీ, ఆ సాహిత్యంలో కూడా చిన్నపాటి ఫన్ను, ఇలాగా ఇవన్నీ అంటే అల్టిమేట్గా ఆడియన్స్ నవ్వించడమే టార్గెట్గా వచ్చినటువంటి మ్యాడ్ స్క్వేర్ అలాగే ఆ టైటిల్ తగ్గట్టుగానే మరొకసారి డబుల్ డోస్ ఫన్ని ఆడియన్స్కి అందించిందనే చెప్పాలి.